తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కార్తీక బహుళ ఏకాదశి వస్తుంది కదా, మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అంటే కార్తీక బహుళ ఏకాదశి గురించి కావాలా, ఏకాదశి గురించి కావాలా? ముఖ్యంగా ఇప్పుడు కార్తీక అంటే మాసం నేను ఎందుకంటానంటే అమ్మా, ఏకాదశి గురించి అంటే మొత్తం మనకు వచ్చేటువంటి 24 ఏకాదశులు. ఈ మనం ఒకటి చెప్పుకున్నప్పుడు దాని గురించి ఏ ఏకాదశి అయినా వాళ్ళు దాన్ని అనువదించినట్లయితే ఆ ఫలితం వాళ్ళు పొందగలగాలి. అంతే కదా గురు. అంటే దానికి ప్రధానం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట టిఫిన్ చేస్తారు, కానీ మధ్యాహ్నం ఉదయం పూట 10ంటికి టిఫిన్ చేసినా 1 గంట 2 గంటలకు భోజనం చేసి తీరవలసిందే ఖచ్చితంగా. కడుపు నిండుతుంది. కాదంటే నేను కాస్త ఏదన్నా కాస్త 10ంటికే టిఫిన్ చేసి అంటే 3ంటికైనా మనం అన్నం తినవలసిందే. సో అంటే ఈ 24 ఏకాదశులలో ఎప్పుడు ఏ రకంగామైనటువంటి చిన్న పరిహారం చేస్తే వాళ్ళ జీవితం క్షేమంగా ఉంటుందో అదైతే నేను పూర్తిగా వివరిస్తాను. అది ఈ దీనికి ఉపయోగిస్తుంది, ప్రతి ఏకాదశికి ఓకే అనువర్ణంగా అందరికీ అది ఉపయోగిస్తుంది. తప్పకుండా అదైతే చెప్తాను. అంటే అదేంటంటే నేను ఒకటి మీరు ఇంకొకటి చెప్తారేంటండి అనిపించవచ్చు. అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్కటి ఉండవచ్చేమో, కానీ ఏకాదశి ఏదైనా ఒక విధానం ఉంది. అది అనుసరించగలిగితే మిగిలిన అనుసరించినా అనుసరించకపోయినా పర్వాలేదు, నష్టం లేదు, పర్వాలేదు కాదు, నష్టమే లేదు. ఇది ఒక్కటి అరగంట సమయం తీసుకోగలిగితే చాలమ్మా, అంత గొప్పది. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఏకాదశి అనేటువంటి రోజునాడు అనేక రకములైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆజన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయాల్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని సుఖైక్యంతో ప్రశాంతంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతి మానవుడు కూడా చేయవలసింది ఏమిటి అంటే, తెలిసి చేసినా తెలియక చేసినా, వాళ్ళు చేస్తున్నారనో వీళ్ళు చేస్తున్నారనో, మొహమాటం కోసమో, చేయకపోతే బాగోదనో, ఏమన్నా అనుకుంటారనో, ఏ రకంగా చేసినా సరే ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయమని చాలు. ఏ ఏకాదశి రోజైనా ఏకాదశి వచ్చింది అంటే సంధ్యా సమయంలో, ఉదయం పూట కన్నా సంధ్యా సమయంలో కనీసం వినటమైనా శ్రేయోదాయకం అండి. ఆ విష్ణు సహస్రనామం వలన జరిగేదేమిటి అనేటువంటిది ఒక యథార్థ గాథ చెప్తా. నిజంగా జరిగింది, ఇప్పటికి కూడా మనిషి ఉన్నారు, ఒక యతీశ్వరి రూపంలో ఉన్నారు. జరిగినటువంటిది చెప్తాను. నమ్మటం నమ్మకపోవడం అనేటువంటిది ఎవరి యొక్క కర్మానుసారం అది ఉంటుంది. నేను జీవితాంతం కర్మని మోస్తాను అనే వాళ్ళకి ఈ విషయంతో పని లేదు. కర్మ ప్రారంధాన్ని నేను తప్పించుకుంటానేటువంటి వ్యక్తులు మాత్రం అనుసరించి ప్రయత్నం చేస్తారు. ఒక ఊరిలో ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి నిరంతరం పుట్టిన దగ్గర నుంచి కూడా, వాడికి వయస్సు వచ్చి కాస్త మాటలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఓం నమో నారాజనాజ, ఓం నమో నారాజనాజేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం అనుకుంటూ ఓం నమో నారాజనాయేతి మంత్రోపాసకః అనేటువంటి అష్టాక్షరం, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరము, అలానే విష్ణు సహస్రనామం, ఈ రెండు తప్ప మూడోది ఆ వ్యక్తికి, ఆ పిల్లవాడికి తెలియదు. రోజు అలానే పారాయణ చేసుకుంటూ ఉంటుంది. 16 సంవత్సరాలు దాటింది ఆ పిల్లవాడికి. అదే విష్ణుమూర్తి వారు సాక్షాత్ అతని స్వప్నమునందు కనిపించి, నాయన రేపు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఈ గ్రామం మొత్తం కూడా దగ్ధమైపోతుంది, అగ్నికి ఆహుతమవుతుంది కనుక ఊర్లోంచి బయటికి వెళ్ళిపోయిన ఆయన నువ్వు అని చెప్పాడు. వీడికి ఏదో చెప్పాడుగా ఆయన, ఆ మూటా ముళ్ళు పెట్టుకుని వీడు వెళ్ళిపోవచ్చుగా, ఊరిని ఉద్ధరించాలి. అందుకని అంటారండి, కొన్ని పరిస్థితుల్లో ఎవరికి కూడా మంచి చెప్పకూడదు, మంచి చెబితే ఇంత మహాపాపాన్ని నెత్తి మీద పెట్టుకోవాలని చెప్పి ఊరికి అనరు. మంచికి పోతే చెడు జరిగింది అంటారు. ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఊర్లో అందరికీ కూడా ఆయన మధ్యాహ్నం తర్వాత అగ్నిహోత్రానికి ఈ ఊరు మొత్తం దగ్ధమైపోతుందిట, స్వామివారి కల్లో కనిపించారు, మీరందరూ బయటకు వచ్చిందంటే పోవాయా పంతులు
చెప్పొచ్చావులే అని అందరూ తిడతారు. సరే ఆ మూటా ముళ్ళు పట్టుకొని ఇతను గ్రామం దాటి బయటికి వెళ్ళిపోయి ఏం జరుగుతుందని చెప్పి అలా చూస్తుంటే నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చే సమయానికి ఆ గ్రామం మొత్తం దగ్ధమైపోతుందండి. అంటే ఏమిటంటే ఆ విష్ణు సహస్రనామం అలానే ఓం నమో నారాయణాయ ఈ నారాయణ ఉపనిషత్తులో ఉంటుందండి. ఇందాక మీరు ఓంకారం గురించి అన్నారు కదా, ఆ ఓంకారం అనేటువంటిది 3 అక్షరాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఓమిత్యగ్రే ప్యాహరేతు నమ ఇతి పశ్చాతు నారాయణాయేత్యుపరిష్టాతు నమ ఇతి 2 అక్షరే ఓమిత్యేకాక్షరం నమ ఇతి 2 అక్షరే నారాయణాయేతి 5 అక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనబభ్రవః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యం రాజస్పోషం గౌపత్యం తతో మృతత్వమశ్నుత ఇది అన్నప్పుడు ఈ ఓంకార శబ్దానికి ఎంత అద్భుతమైనటువంటి నిర్వచన. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. ఓంకారానికి ప్రణవస్వరూపం ఇందాక మీకు ఒక మాట చెప్పాను. ఆ ప్రత్యేగానందం ఈ యొక్క భూమి మీద ఒకే ఒక్క బీజాక్షరం ఆనందాన్ని అందించేటువంటిది ప్రత్యేక పరాకాశం. భూమండలం మొత్తం కూడా ఎక్కడా లేదు సమస్తమైన ఆనందాన్ని మనకు అందించేటువంటిది ఓంకారం. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకధా సమభరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాతు. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి. ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక 8 అక్షరాలని జాగ్రత్తగా సుస్పష్టంగా స్వరాక్షర పరవర్త వర్ణాలు ఎక్కడా కూడా దోషము లేకుండా దాని యొక్క విధానం ఏ రకంగా కనుక ఒక వర్ణన చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని అనుసరించి కనుక రోజు కనుక నిత్యం ఆ మంత్రాన్ని కనుక అనుష్ఠానం చేసినట్లయితే వైకుంఠానికి వెళ్తారని చెప్పి ప్రత్యక్షంగా ఆ నారాయణ ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నదండి. ఇంతకు మించి ఇంకేం కావాలి? అది ఏకాదశి రోజు నాడు చాలా విశేషం. అంటే అదెందుకు చెప్పబడింది? ఏ కారణం చేతనైనా విష్ణు సహస్రనామం అనేటువంటిది కుదరల అప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకోమన్నారు. ఏం చెప్పుకోమన్నారు? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈ శ్లోకాన్ని చెప్పుకోమన్నారు. నా కర్మ బాలేదండి, నాకంత టైం లేదు, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను, లేట్ అయితే అతని దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పుకోవాలి, భగవంతుని భిక్ష అడగాలంటే నాకు కష్టం కానివ్వండి, వాడి దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పుకుంటాను అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా భగవంతుడు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఓం నమో నారాయణాయ. ఇదైనా చేసుకున్నా ఏకాదశి రోజు నాడు చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో విష్ణుమూర్తి ఫోటోకి ఇలాచీ దండ వేసి చక్కగా పచ్చకర్పూరం స్వామివారి దగ్గర సువాసన చెదుటగా పెట్టి ఉదయము లేదంటే సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామం చేయి, లేదా వ్యాసాయ విష్ణుపై శ్లోకాన్ని పఠించు. కనీసం ఓం నమో నారాయణాయ 114 సార్లు పఠించి స్వామివారి కొబ్బరికాయ నివేదన పెట్టు. నువ్వు ప్రతి ఏకాదశికి ప్రతిరోజు చేస్తే కనిష్టం అది వెనక్కి తిరిగి ఇంకొక విష్ణుమూర్తి నువ్వే అవుతావు. ఇంకొక విష్ణుమూర్తి ప్రతిరోజు చేసావా, ఇంకొక విష్ణుమూర్తి నువ్వే. వ్యాసుడు విష్ణుమూర్తి ఒకటే కదా, ఇంకోసారి నిన్ను విష్ణుమూర్తిని ఒకటిగానే భావించవచ్చు, కానీ మనం చేయలేంగా. ఏకాదశి రోజు నాడైనా ఈ పని చేయి. వెనక్కి తిరిగి చూసేటువంటి గతి నీకు లేకుండా ముందు ఉండు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. ఎక్కడ నేను చెప్పట్లేదమ్మా, నా నోటి మాట కాదు ఇదేమి. ఇట్లా చెయ్యండి మీకు ఎంత కలిసి వస్తుంది ఇంత కలిసి వస్తుంది నేనేం చెప్పట్లా. కేనోపాయేన లఘున, ఏ ఉపాయం చేతనైనా కొంచెమైనా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. అమ్మవారు చెప్పింది. మరి ఏ ఉపాయం చేతనైనా విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి కనీసం చెవులతో విను, పట్టిన తుప్పు మొత్తం వదిలిపోతుందయ్యా, సాన పట్టిన కత్తిలాగా తయారవుతావు నువ్వు అని చెప్పి చెబుతారు. కానీ మనం ఇటువంటివన్నీ చేయమండి. ఏకాదశి అంటే ఉపవాస దీక్షనే అనుకుంటాం గురుగారు. అన్నీ ఉండి అదే అంటున్నాను. ఇప్పుడు అన్నారు కదా మీరు, ఇంట్లో సర్వకాల సర్వావస్థలు ఎందు సమస్త పంచభక్ష పరవాన్నములు భక్ష్య భోజ్య లేఖ్యములన్నీ కూడా ఉండి కటిక దారిద్ర్యాన్ని అనుభవించడమే ఉపవాసం. ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంలో ఉండమని చెప్పి, యమధర్మరాజుకి సమీపంలో కాదండి. ఆయన భగవంతుడే. ఈ భగవంతుడిని చూస్తే మనకు మోక్షం కలుగుతుంది, ఆ భగవంతుని చూస్తే అంత్యకాలం వస్తుంది మనకు. ఎవరికి దగ్గర ఉండాలి ఉపవాసము అంటే? రోజు తినేటువంటి ఆహారానికన్నా తక్కువగా తీసుకొని
భగవదారాధన మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పి. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి అంటే నిత్య నూతన దరిద్ర్యాన్ని అనుభవించడం ఏంటంటే ఇంట్లో అన్ని పదార్థాలు ఉండి ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం అండి, నేను అనుకుంటాను నీ కర్మ ఎంత కాలిందిరా బాబు, ఏ జన్మలోనో ఇంటికి వచ్చిన వ్యక్తికి నువ్వు రండి కాలు కడుక్కుని భోజనానికి రండి అని పిలవకుండా భోజనం చేస్తారా? అడగకూడదండి. ఆ క్వశ్చన్ కూడా అడగకూడదు. మంచిగా నువ్వు తాకపో మంచిగా గెస్ట్కి ముందు పెట్టాలి. కాఫీ నోట్ ఉన్నది ఒకటి అక్కడ పెట్టాలి. ఇక్కడ కాలు కొరుక్కున్నాను భోజనానికి అని చెప్పాలి. అయ్యా భోజనానికి వస్తారనగానే వాడికి ఏదో ఇబ్బంది కలిగించవచ్చు. అబ్బాయి నేను తినొచ్చానండి అంటాడు. ఆ దోషం నేను వెంటాడుతుంది జన్మజన్మలో. ఆ దోష ప్రభావమే ఈ జన్మలో నీకు అన్నీ ఉండి కూడా ఉపవాసం అనేటువంటి దీంతో ఆ కటికి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావు. ఆ మనిషిగా రోజు పెట్టలేదుగా. పెట్టాలని నీ ఇంట్లో భోజనం టైంకి ఉన్నాడు, ఏమని చేయాలి? కాలు కొడుకుని భోజనానికి రండి ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా భోజనానికి వస్తున్నారు అంటే మీరు కూడా వస్తున్నారు కదంటే ఎందుకు వచ్చింది తలనొప్పి వద్దులే ఇట్లా. రెండు, ఇందులో ఇంకొక తత్వం ఉందండి. భోజనం పెట్టినప్పుడు గిన్నె సౌండ్ రాకూడదండి. అందుకనే ఇంత ఉండని అంత ఉండని గిన్నెలని లోపల ఉంటాయి, విడిగా ఇంకో గిన్నెలో తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారు. ఎందువల్లనంటే ఒకవేళ ఇంత గిన్నెలో పప్పు చేసాము, పప్పు గిన్నె తీసుకుని వస్తే అరే పప్పు ఇంతే ఉంది అందులో, మనం తిన్న తర్వాత వాళ్ళు తినాలి అని వీళ్ళు కడుపున తినలేకపోతారు. రెండు, ఆ గిన్నెలో తీసుకున్నప్పుడు సౌండ్ రావద్దు. సౌండ్ వచ్చింది అంటే అంటే ఆ గిన్నె అయిపోయింది, ఇంట్లో పదార్థం లేదు, మనం పెట్టుకుంటే వాళ్ళకి పదార్థం ఉండదు అని అతనికి ఇష్టమైన పదార్థం కూడా అతను తినలేకపోతాడండి. అది మహాదోషం. అర్ధాకలతో మనిషిని లేపటం. ఇటువంటివి జరిగినప్పుడు ఈ యొక్క దారిద్ర్యాన్ని అనుభవిస్తారండి. కాబట్టి ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా చేత కాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, ఏం చెయ్యాలో అర్థం కాని వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. ఉపవాస దీక్ష. ఉపవాసము అంటే ఉదయం పూట తక్కువగా తిని చంద్ర దర్శనం అనంతరము నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేయి. ఎంతగాని ఉదయం నుంచి నేను ఏమీ తినకుండా ఉంటాను అంటే నీ ఆత్మని నువ్వు క్షోభ పెడితే శ్రేయస్కరం కాదు. అసలు భగవంతుడు ఒప్పుకోరు దాన్ని. కాబట్టి ఉపవాసం అనేటువంటిది నానుస్తూ వాళ్ళు వీళ్ళు వీళ్ళకి బట్టి అనకూడదు. కానీ ఈ వృద్ధులు ఉంటారు కొంతమంది, విషయ పరిజ్ఞానం ఉండదు వాళ్ళకి. ఏదో ఉపవాసం ఉంటే వచ్చే అరే నాయన నీకు షుగర్ ఉందిరా నాయన, టాబ్లెట్ వేసుకోవాలరా, తినరా, ఇవాళ కార్తీక ఏకాదశి నేను తిననండి, ప్రాణాంతక సమస్య వస్తుందిరా అని నేను తినండి. తినడు, ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది, ఆ కొడుకులో కూతురులో కోడల్లో వస్తారు, మరుస్తారు. ఈ దేవుడికి ఉపవాసం ఉండడం వలన నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటారు. ఈ కంచి దేవుడిని అవ్వడం మానేస్తారు. ఆ హోమం చేశాము, ఆ పూజ చేశాము, ఉపవాసం ఉన్నాము, ఆయన అడ్డం పడ్డాడు, ఆయనకు షుగర్ ఉంది, ఆయన గురించి ఆయన పట్టించుకోవాలి కదా. ఇవన్నీ పట్టించుకోకుండా దేవుడు చేస్తుంటే దేవుడికి నువ్వు ఆరాధన చేయి. నీ శరీరం నీకు స్వాధీనంలో ఉంటే నువ్వు ఆరాధన చేయి. నీ శరీరం నువ్వు స్వాధీనంలో చేసుకోకుండా భగవంతుడికి ఆరాధన చేస్తా అంటే స్వాధీనం తప్పి కింద పడతావు, చివరి నిందవరకు. కాబట్టి ఇటువంటి వెధవ పనులు చేయకుండా చాతనేంత వరకు ఆ భగవన్నామస్మరణ ఏకాదశి రోజు నాడు అయితే విష్ణు సహస్రనామం లేదా వ్యాసాయ విష్ణు రూపాయ, అది కూడా కాదు ఓం నమో నారాయణాయ. ఇవి చాలండి జీవితానికి మోక్షం. అంతే. భలేగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.